జపాన్లోని అకిటా రాష్ట్రంలోని జనావాసాల్లోకి గుంపులుగా వస్తున్న ఎలుగుబంట్లను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. నేరుగా ఇళ్లలోకి వస్తూ జనంపై దాడులు చేస్తూ ఉండటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గడిచిన 6 నెలల్లోనే 100కు పైగా ఇలాంటి దాడులు చోటు చేసుకోగా పలువురు ప్రాణాలు కోల్పోవడం కలవరపాటుకి గురిచేస్తోంది. స్థానిక యంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన జపాన్ ప్రభుత్వం ఎలుగుబంట్లను కంట్రోల్ చేయడానికి ఏకంగా సైనిక బృందాలను రంగంలోకి దించింది. డీటెయిల్స్ లోకి వెళ్తే జపాన్లోని కజనో పట్టణంలో ఎలుగుబంట్ల సంచారం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఆహారం వేటలో జనావాస ప్రాంతాల్లోకి వస్తూ జనంపైనే దాడులకు దిగుతున్నాయి. రైల్వే స్టేషన్స్, రిసార్ట్స్, సూపర్ మార్కెట్స్ తో పాటు స్కూల్స్ లో కూడా నిత్యం తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది వీటి సంచారం 6 రెట్లు పెరిగినట్టు అంచనా. ఏప్రిల్ నుంచి ఇవి చేసిన దాడుల్లో 13 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. 2006 తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగటం ఇదే ఫస్ట్ టైం అని స్థానికులు చెప్తున్నారు. ఎలుగుబంటి దాడులతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సైనిక బృందాలను రంగంలోకి దించింది. వేటగాళ్లకు సాయంగా వీరు పనిచేయనున్నట్టు తెలుస్తోంది. వీటిని పట్టుకునే వేటగాళ్లతో పాటు బోన్లను ఆయా ప్రదేశాలకు తరలించడం, భల్లూకాల కళేబరాలు తీసుకువెళ్లడంలో సైనికులు సహాయపడతారని రక్షణ శాఖ వెల్లడించింది. తుపాకులు మాత్రం ఉపయోగించరని స్పష్టం చేసింది. అకిటా, ఇవాటే ప్రావిన్స్ లో వేటగాళ్లు సరైన సమయంలో స్పందించని పక్షంలో వాటిపై కాల్పులు జరిపేందుకు పోలీసులకు అనుమతి ఉందని నేషనల్ పోలీస్ ఏజెన్సీ వెల్లడించింది. గిఫు ప్రావిన్స్ లో భల్లూకాలను భయపెట్టేందుకు డ్రోన్ల సాయంతో సునకాలు, బాణసంచ శబ్దాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వీటితో పాటు అనేక ప్రావిన్సుల్లో వేటగాళ్లకు శిక్షణను ముమ్మరం చేశారు. అయితే భల్లూకాలపై ప్రజల్లో భయం నెలకొన్న సమయంలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ నరమాంస భక్షక ఎలుగుబంటి ఇతివృత్తంతో తీసిన బ్రౌన్ బేర్ అనే సినిమా రిలీజ్ ని జపాన్ లో తాత్కాలికంగా వాయిదా వేశారు. నవంబర్లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనంలో భయం నెలకొంటుందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొడ్యూసర్స్ ప్రకటించారు. కొన్నేళ్ల క్రితం ఎలుగుబంట్ల వేట కారణంగా వీటి సంఖ్య తగ్గినప్పటికీ 1990s లో తీసుకున్న చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. హెన్షు ద్వీపంలో ఎక్కువగా కనిపించే నలుపు ఎలుగుబంట్ల సంఖ్య చాలా పెరిగింది. మొత్తం 42,000 వరకు ఉండొచ్చని అంచనా. పూర్తిగా ఎదిగిన ఎలుగుబంటి బరువు 130 కిలోల వరకు ఉంటుంది. అదే హుకైడో ద్వీపంలో కనిపించే బ్రౌన్ బేర్లు మాత్రం భీకరమైన రూపంతో 400 కిలోల వరకు ఉంటాయి. గడిచిన 30 ఏళ్లలో వీటి సంఖ్య రెట్టింపు కాగా ప్రస్తుతం 12,000 వరకు ఉన్నట్టు అంచనాలున్నాయి. వాతావరణ మార్పులతో ఆహార వనరుల కొరత, శీతాకాలంలోనూ వెచ్చని ఉష్ణోగ్రతలతో హైబర్నేషన్ ఆలస్యం కావడంతో భల్లూకాలు జనావాసాల్లోకి వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. పైగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వెళ్లటంతో అక్కడ పండ్ల చెట్లు, ఇతర చెట్లు విపరీతంగా పెరగటం కూడా వీటి సంచారం పెరుగుదలకు కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా భల్లూకాల కారణంగా జపాన్లోని పలు ప్రాంతాలలో భయం నెలకొంది. రాత్రిపూట బయటకు రావడానికి జనం భయపడిపోతున్నారు. నివాస ప్రాంతాల్లోకి చొరబడుతూ ప్రజలపై దాడులు చేస్తున్న ఎలుగుబంట్ల సమస్య నుంచి బయటపడడానికి లైసెన్స్డ్ హంటర్స్ ని, ఇతర సిబ్బందిని నియమించుకునేందుకు కావలసిన నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఆ విషయాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దేశంలో పెరుగుతున్న ఎలుగుబంట్ల సమస్యను పరిష్కరించడం కోసం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రతిపాదించిన వివిధ చర్యల్లో వేటగాళ్ల నియామకం కూడా ఒకటి అంటున్నారు. ఎలుగుబంట్లను ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎలుగుబంట్ల సమస్య పూర్తి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన విధానాలను నవంబర్ నెల మధ్య నాటికి ఖరారు చేయాలని భావిస్తున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు జపాన్ లో జాపనీస్ బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్ అనే 2 రకాల ఎలుగుబంట్లు ఉంటాయి. వీటిలో బ్రౌన్ బేర్స్ హొకైడో ద్వీపంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి భారీగా ఉండటంతో పాటు దూకుడుగా కూడా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల ఎలుగుబంట్లు ఉన్నాయంటూ రోడ్ల పక్కన హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఎలుగుబంట్ల దాడుల కారణంగా వందలాదిగా జనం గాయపడ్డారు. అకిటా ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్య ఎక్కువగా ఉంది.
ఉత్తర జపాన్లోని ఈ ప్రాంతం పెద్ద పర్వత శ్రేణులతో ఉంటుంది. ఇక్కడే అత్యధిక మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎలుగుబంట్లను పట్టుకోవడానికి, తరిమేయడానికి అకిటా ప్రభుత్వానికి సహాయం చేసేందుకు జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ బలగాలను నియమిస్తామని ఈ వారంలో అధికారులు ప్రకటించారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధుల ప్రమాదంలో పడ్డాయి అని ఆ దేశ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి చెప్పారు. జపాన్ లో అమలులో ఉన్న ప్రస్తుత చట్టాల ప్రకారం ఎలుగుబంట్లను భద్రతా బలగాలు చంపేందుకు వీలు లేదు. అయితే వారు వేటగాళ్లు ఎలుగుబంట్లను పట్టుకోవడంలో, చనిపోయిన ఎలుగుబంట్లను తరలించడంలో సహాయం చేయొచ్చు. చాలా రోజులుగా ఎలుగుబంటి సమస్యను ఎదుర్కోవడంలో ప్రజలు నీరసించిపోయారు అని అకిటా గవర్నర్ కెంటా సుజుకి అన్నారు. అయితే జపాన్ లో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య వేటగాళ్ల విషయంలోనూ కనిపిస్తోంది. జపాన్ లోని ఎలుగుబంట్ల వేటగాళ్లలో చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నారు. అక్కడ వేటగాళ్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎలుగుబంటి వెంట్రుకలు, పిత్తాశయ ద్రవం కోసం వాటిని చంపేవారు. అయితే ప్రస్తుతం వాటికంతగా ఆదరణ లేకపోవడంతో ఎలుగుబంట్లను వేటాడేవారు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో అవి విచ్చలవిడిగా పెరుగుతూ నివాస ప్రాంతాల్లో సంచరించడం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా బీచ్ నట్స్ కి కొరత ఏర్పడుతోంది. అప్పట్లో అవి ఎక్కువగా లభిస్తూ ఉండటంతో అక్కడే స్థిరపడిపోయేవి. కానీ వాటి ఉత్పత్తి తగ్గిపోవటంతో ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అదే కాకుండా ప్రస్తుతం జనం లేని గోస్ట్ టౌన్స్ జపాన్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నివాస ప్రాంతాలలో జనాభా తగ్గటం కూడా ఎలుగుబంట్ల దాడులకు ఓ కారణమని నిపుణులు చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నివాస ప్రాంతాల్లోకి వచ్చిన ఎలుగుబంట్లను షూట్ చేయొచ్చు అంటూ జపాన్ ప్రభుత్వం అక్కడి గన్ రూల్స్ ని ఇటీవల సడలించింది. వేటగాళ్ల షార్టేజ్ కారణంగా ఇక మరో మార్గం లేక ఏకంగా అక్కడి ప్రభుత్వం మిలిటరీనే ప్రత్యక్షంగా రంగంలోకి పంపిందని చెప్తున్నారు. ప్రభుత్వం ఎలుగుబంట్లను నియంత్రించే బాధ్యతను సైన్యానికి అప్పగించింది. జనావాసాల్లో కనిపించే భల్లూకాలు కనిపిస్తే కాల్చివేసే అధికారం కలగజేసిందని సమాచారం. కానీ ఇక్కడే ఎలుగుబంటి సామర్థ్యం గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. నివసించే పరిసరాలను బట్టి ఎలుగుల ప్రవర్తనలో తేడా ఉంటుంది తప్ప వాటి లక్షణాలు దాదాపు ఒకలానే ఉంటాయి. ఎలుగుబంట్ల వయస్సు వాటి పళ్లను బట్టి లెక్కిస్తారు. అన్ని ఎలుకలు శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటాయి. కానీ ధ్రువ ప్రాంత ఎలుగుబంట్లు మాత్రం కేవలం మాంసాహారాన్ని భుజిస్తాయి. వీటికి 42 పళ్ళు ఉంటాయి. విచిత్రం ఏంటంటే శాకాహారాన్ని, మాంసాహారాన్ని కూడా నమిలేందుకు వీలుగా వీటి పళ్ళు 2 రకాలుగా ఉంటాయి. దౌడు తీసే గుర్రాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో యూట్యూబర్స్ దయ వల్ల మనకి తెలిసిపోతోంది. అయితే ఎలుగుబంట్లు మాత్రం వాటిని చేజ్ చేసి పట్టుకుంటాయంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఎందుకంటే ఎలుగుబంట్లు కూడా గుర్రాలతో సమానంగా అంతే స్పీడ్ లో పరిగెడతాయి. మనిషి కంటే 100 రెట్లు వేగంగా ఇవి వాసనను పసిగడతాయి. 20 మైళ్ళ దూరంలో ఉండగానే వీటికి అక్కడి వాసన తెలిసిపోతుంది. మంచులో 3 అడుగుల లోతున చేపలు దాగి ఉన్నట్టు ఇవి గుర్తిస్తాయి. ఇవి తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాయి. శత్రువు నుంచి తమ వారిని కాపాడడానికి ఒక్కోసారి ప్రాణాలను కూడా లెక్క చేయవని నిపుణులు చెప్తున్నారు. ఎలుగుబంటి పిల్లలైతే తల్లికి అస్సలు దూరంగా ఉండవు. పొరపాటున ఏ కారణంగానైనా తల్లి చనిపోతే కొన్ని వారాల వరకు ఇవి ఏడుస్తూనే ఉంటాయి. ఇన్ని విషయాలను మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ వాటి ప్రవర్తనలో మార్పుకు ఎవరు కారణం అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా మానవాళి వైపే వేలు చూపించాల్సి వస్తూ ఉండటమే ఇక్కడ విషాదం.